అరుణాచల శివ, నా తల్లిదండ్రులకు, జగత్తుకు తల్లిదండ్రుల పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం. నా పేరు అనుషేందర్ అండి. మనం శని మీనరాశిలో ప్రవేశిస్తున్న సందర్భంగా వివిధ గ్రహాలపై జన్మకుండలిలో కలిగే ప్రభావం తెలుసుకుంటున్నాము. ఇప్పుడు మనం తెలుసుకుపోయే గ్రహం చంద్రుడు. చంద్రుడు తల్లిని, మనస్సుని మరియు ప్రొఫెషన్ని సూచిస్తుంది. అదేవిధంగా లిక్విడ్ క్యాష్ కూడా చంద్రుడే కారకుడు. ఈ శని మీనంలో ప్రవేశించినప్పుడు జన్మశని అవడం వల్ల మానసిక ప్రభావం ఎంతో కలిగి ఉంటుంది. వృత్తిలో మార్పులు, సడన్గా ప్రమోషన్ రావడం, స్థాన బదిలీ జరగడం జరుగుతుంది. అదేవిధంగా గృహ నిర్మాణం లేదా కొనుక్కోవాలనుకునే వారి కోరిక తీరుతుంది. అమ్మాలనుకునే వారి కోరిక కూడా తీరుతుంది. ఈ యొక్క శని చంద్రుడితో కలిసినది మీనరాశి అవడం వల్ల ఫారెన్ వెళ్ళాలనుకునే వారి కోరిక చాలా ఈజీగా నెరవేరడం జరుగుతుంది. వృత్తిపరంగా వెళ్ళవచ్చు ఫారెన్కి, ఎడ్యుకేషన్ పరంగా కూడా వెళ్ళవచ్చు. ఇంకా మనకి శని లీగల్ సమస్యలు కూడా కారకుడు. లీగల్ సమస్యలు ఏర్పడడం లేదా లీగల్ సమస్యల నుంచి వెలువడడం జరుగుతుంది, బయటికి రావడం అనేది జరుగుతుంది. ఎంతో కాలం నుండి సంతానం కోసం ఎదురు చూస్తున్న వారి కోరిక నెరవేరుతుంది. అదేవిధంగా పంచమాధిపతి అయి మీనంలో ఉండటం వల్ల వివాహం జరిగిన వారికి కూడా వివాహం జరుగుతుంది. మీనరాశి 12వ రాశి అవడం వల్ల వేళకు నిద్రపోవడం ఎంతో మంచిది ఆరోగ్యానికి. అదేవిధంగా సమయానికి ఆహారం తీసుకోవాలి. ఈ 2.5 ఏళ్లలో ఈ ఆహారం మరియు నిద్ర విషయాలు మీనరాశి వారికి కాస్త ఇబ్బందిగా ఉంటాయి. మీనానికి పంచమం కర్కాటకం అవడం వల్ల సంతానం కలిగిన వారికి సంతానం కలుగుట, పంచమాధిపతి అవడం వల్ల సప్తమంపై దృష్టి ఉండడం చేత వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి వివాహం జరుగుతుంది. తల్లికి దూరంగా రావడం, కొత్త రిలేషన్స్ ఏర్పడడం చాలా అవకాశం ఉంది. ఈ యొక్క 2 సంవత్సరాల కాలంలో ఎక్కువ ప్రభావం చూపుతాయి కొత్త రిలేషన్స్ అనేవి. చంద్రుడు మనకారుడు కాబట్టి మీనం 12వ రాశి కావడం చేత తీర్థయాత్రలు చేయడం ఎక్కువగా జరుగుతుంది. ఈ సమయంలో ఏకాంతంగా గడపడం, అదేవిధంగా ధ్యానం, యోగా వంటి వాటి మీద ఆసక్తి పెరుగుతుంది. మీనరాశి జలరాశి అవడం వల్ల చేసే పనిలో నిర్ణయాలు అనేది స్థిరంగా ఉండవు. అదేవిధంగా నిర్ణయం తీసుకున్న తర్వాత కట్టుబడి ఉండడానికి భయము, అనుమానం కలుగుతుంటాయి. వీరు చివరి వరకు పని యొక్క ఫలితం కోసం వేచి చూడరు, మధ్యలోనే భయపడుతుంటారు, వదిలేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. వీరి యొక్క ప్రధానమైన మైనస్ ఏంటంటే ప్రజెంట్ టెన్స్ కాకుండా ఫ్యూచర్ గురించి మరియు పాస్ట్ గురించి ఆలోచిస్తూ భయపడుతూ బాధపడుతూ ఉంటారు. వీరి జీవితంలో జరిగే విషయాల కంటే వీరి యొక్క ఆలోచనలే ఎక్కువ బాధపడుతూ ఉంటాయి. వీరికి దానగుణం ఎక్కువగా ఉంటుంది. జాతక చక్రంలో మిగతా గ్రహాల స్థితి అనుసరించి పాజిటివ్ ఉంటుందా లేక వ్యతిరేకంగా ఉంటుందా అనేది తెలుసుకోవాలి మనం. ఇక పరిహారాల విషయంకి వస్తే లలితాదేవిని పూజించడం ఈ రాశి వారికి ఎంతో మంచిది. శివాభిషేకం, అదేవిధంగా పౌర్ణమి నాటి పూజ వీరికి ఎంతో మనశ్శాంతిని ఇస్తుంది. వీరు వాటర్ ఎక్కువ తీసుకోవాలి. అదేవిధంగా పాల ఉత్పత్తులు తీసుకోవడం ఎంతో మంచిది. దానివల్ల రక్త ప్రసరణ సమస్యలు మరియు గుండె జబ్బులు రాకుండా సహాయపడుతుంది. వీరు ముఖ్యంగా చేస్తున్న పని గురించి ఎవరికి చెప్పకూడదు, రహస్యం పాటించాలి. అదేవిధంగా పని చేసినాక ఆలోచించడం వదిలేయాలి. వీరి యొక్క నెగిటివ్ థాట్సే వీరికి పని ఫెయిల్ అవ్వడానికి కారణమవుతుంది. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః, శివాయ గురవే నమః.